డిఎస్సి, సివిల్సు, గ్రూప్సు, ఆర్ఆర్బి, బ్యాంకింగ్ వంటి అన్ని రకాల పోటీ పరీక్షలకు ఉపయోగపడే జనరల్ నాలెడ్జ్ 19కు స్వాగతం సుస్వాగతం. శాసనాలలో తొలి తెలుగు పదం ఏది? నాగబు. తొలి తెలుగు కవి ఎవరు? మహాభారతాన్ని ఆంధ్రీకరించిన కవిత్రయంలో మొదటివాడు ఆదికవి అయిన నన్నయ. తొలి తెలుగు ప్రబంధం ఏది? అల్లసాని పెద్దన రచించినటువంటి మను చరిత్ర. తొలి తెలుగు కావ్యం ఏది? ఆంధ్ర మహాభారతం. మా ఛానల్ని కొత్తగా వీక్షిస్తున్న వారు, సబ్స్క్రైబ్ చేయని వారు తప్పక సబ్స్క్రైబ్ చేసుకోగలరని, ఇందు మూలంగా మా కార్యక్రమాలు మీకు తక్షణమే నోటిఫికేషన్ రూపంలో లభిస్తాయని తెలియజేసుకుంటూ, అష్టదిగ్గజాలు ఎవరి ఆస్థానంలో ఉండేవారు? శ్రీకృష్ణదేవరాయలు. సర్పలేఖనం అనగా ఏమిటి? ఎడమ నుండి కుడికి, తరువాత వరుసను కుడి నుంచి ఎడమకు రాయడం. గుప్తుల రాజధాని ఏది? పాటలీపుత్ర, పాట్నా. అర్ధరాత్రి సూర్యుడు కనిపించే దేశం ఏది? నార్వే. ప్లీజ్ వాచ్, లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇప్పుడు సమానతను తెలిపే రేఖల గురించి తెలుసుకుందాం. రేఖలు అవి తెలిపే అంశం. ఐసోబాత్ సముద్రపు లోతు, ఐసో హైట్స్ వర్షపాతం, ఐసో థెర్మ్స్ ఉష్ణోగ్రత, ఐసో సెసిమల్స్ భూకంప తీవ్రత, ఐసో బార్స్ వాతావరణ పీడనము, ఐసో టాచ్ పవన వేగం, ఐసో బ్రాండ్స్ ఒకే సమయంలో పిడుగులు పడిన ప్రాంతాలు, ఐసో హెల్ సూర్యరశ్మి కాలం. ఏ పక్షి ఎక్కువసేపు ఎగురుతూ నిద్రపోగలదు? స్విఫ్ట్. 3 హృదయాలు అంటే 3 గుండెలు ఉన్న సముద్రజీవి ఏది? ఆక్టోపస్. భూమిపై అత్యధిక కాలం జీవించిన ప్రాణి ఏది? జైంట్ తాబేలు. హిట్లర్ స్థాపించిన పార్టీ ఏది? నాజీ పార్టీ. జపాన్ కరెన్సీ ఏది? యెన్. సామాజిక అభివృద్ధి పథకంలో ప్రాథమిక యూనిట్ ఏది? బ్లాకు. వడ్డీ వ్యాపారం గురించి తొలిసారిగా ప్రస్తావించిన గ్రంథం ఏది? శతపథ బ్రాహ్మణం. మష్రూమ్స్ అనేవి ఏమిటి? శిలీంధ్రాలు. ఫిలాసఫర్స్ వూల్ అని దేనిని అంటారు? జింక్ ఆక్సైడ్. దీర్ఘదృష్టి ఉన్నవారు వాడే అద్దం ఏమిటి? కుంభాకార కటకం. ఇప్పుడు అంతరిక్ష సంస్థలు అవి స్థాపించిన సంవత్సరాల గురించి తెలుసుకుందాం. నాసా యుఎస్ 1958, సిఎన్ఈఎస్ ఫ్రెంచ్ 1961, సూపర్కో పాకిస్తాన్ 1961, ఇస్రో ఇండియా 1969, జర్మన్ ఏరోస్పేస్ సెంటర్ జర్మనీ 1969, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ EU 1975, ఇజ్రాయెల్ స్పేస్ ఏజెన్సీ ఇజ్రాయెల్ 1983, రోస్కాస్మాస్ రష్యా 1992, సిఎన్ఎస్ఏ చైనా 1993.